నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి బయలుదేరే వెళ్ళే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వెళ్ళే ముందు తప్పనిసరిగా మీ పైన ఏమైనా జరిమానాలు ఫైన్లు ఉన్నాయా లేదా ఏదైనా ఉంటే కానీ వాటిని క్లియర్ చేసుకోండి. తాజాగా కువైట్లో చెల్లించని ట్రాఫిక్ జరిమానాలు ఉన్న వాహనాలన్నిటినీ సరిహద్దుల గుండా కువైట్ విడిచి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న నివేదికలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది. ఆమోదించబడిన చట్టపరమైన విధానాలకు అనుగుణంగా న్యాయపరమైన లేదా ముందు జాగ్రత్త జప్తుకు గురైన వాహనాలు మరియు గడువు ముగిసిన బీమా పాలసీలు ఉన్న వాహనాలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు కువైట్ నుంచి బయలుదేరి వెళ్ళవచ్చని చెప్పేసి, అయితే ప్రవాసులు వర్తించే చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా కువైట్ దేశం విడిచి వెళ్లే ముందు ఏవైనా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలను పరిష్కరించుకోవాలని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలైతే కువైట్ దేశం నుంచి బయలుదేరి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు కువైట్కి వస్తారు కాబట్టి వాళ్ళు ఎలాగో ట్రాఫిక్ జరిమానాలు చెల్లిస్తారో, అలాగే కువైట్ దేశం నుంచి బయలుదేరుతూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వారి పైన ఉన్న జరిమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకొని ఎయిర్పోర్టుకు వెళ్ళాలని చెప్పేసి, ఎయిర్పోర్టుకు కావచ్చు లేకపోతే సరిహద్దు గుండా ఏదైనా సౌదీ కావచ్చు, బెహ్రెన్ కావచ్చు, ఎవరైనా వెళుతూ ఉంటే తప్పనిసరిగా వాటిని క్లియర్ చేసుకోవడం మంచిది. ఎయిర్పోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ మీ పైన గరామా ఉంటే కానీ, అక్కడ 10 దినార్లు కానీ 20 దినార్లు ఉంటే కానీ అక్కడైనా చెల్లించవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ 100, 150 దినార్లు మనకు తెలియకుండా మన పేరు మీద జరిమానా ఉంటే కానీ ఎయిర్పోర్టుకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు పడతాం. కాబట్టి కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సాహిల్ అప్లికేషన్ ద్వారా కావచ్చు లేకపోతే ఇతర అధికారిక మార్గాల ద్వారా మీరైతే మీ యొక్క ఫైన్లను చెక్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.